శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకం పద్యాలలో తరువాతి పద్యం. అనగునికైన చేకురు అనర్హుని కూడి చెరించినంతలో మనమెరియంగా అప్పుడవమానము కీడు ధరిత్రియందు ఏ అనువునైన తప్పవు యథార్థము తానది ఎట్టులన్నచో ఇనుమును గూర్చి అగ్ని అలయింపదే సమ్మెట పెట్టు భాస్కర. ఓ ప్రత్యక్ష భగవానుడా, సమస్త కర్మలని గమనించేటువంటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీచుడితో సావాసం ఎంత వాడికైనా సరే అవమానం, హానికరం. అప్పటికప్పుడు జరగకపోయినా తప్పకుండా దాని ఫలితం అనుభవించాల్సే వస్తుంది. ఎట్లా అంటే, ఇనుముని కలిసిన అగ్నికి సమ్మెటపోటు తప్పదు విధంగా. ఇనుము కలిస్తే గనక అది నిప్పు మీద తప్పకుండా కాలక తప్పదు. అట్లాగే నీచుడితో సావాసం చేస్తూ తిరిగితే ఎంతటి మంచివాడికైనా అవమానం, హాని ఏదో విధంగా కలుగుతాయి తప్ప తప్పిపోవు అని మనకి లోకరీతిని భాస్కర శతకకారుడు తెలియజేశాడు.